పవన్ కళ్యాణ్ గత వారం రోజులుగా ఏ ట్వీట్ చేయలేదు. ఇది కుటుంబాల మధ్య, ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టడానికి అని జనసేన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. సందట్లో సడేమియా అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు, పలువురు వైసీపీ నాయకులు మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుండటం హేయమైన చర్య అని అన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధం చేశాడంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. మీ పోలీసులు చేసిన తప్పును సమర్థించవద్దని బొలిశెట్టి కౌంటర్ ఇచ్చారు. తొక్కేసలాటలో రేవతి చనిపోతే మీ పోలీసులు అల్లు అర్జున్ పై పెట్టిన సెక్షన్లు ఏంటని సీఎం ను ప్రశ్నించారు. ఈ సమయంలో కళ్యాణ్ గారు ఎందుకు ఇలా ట్వీట్ చేశారని చెప్పడంతో నాకు డౌట్ వచ్చి నేను కళ్యాణ్ గారు ట్వీట్ ని మళ్ళీ ఒకసారి చూశాను. ఆయన ఏమైనా చేశారేమో అని. ఆయన ఏం చేయలే. గత 4 రోజులుగా ఆయన ఏం ట్వీట్ చేయాల. కానీ కళ్యాణ్ గారు ఈయనకి ఎగ్నెస్ట్ గా ట్వీట్ చేసినట్టు అంటే కేవలం మళ్ళీ అల్లు అర్జున్ గారు తాలూకు అభిమానులు పవన్ కళ్యాణ్ గారిని ద్వేషించారు. ఇది ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి నుంచో ఎలక్షన్ ముందు నుంచి కూడా నేను ప్రతి నాయకుడు తాలూకా అభిమాని, ప్రతి అభిమాని నా అభిమానే. అది ప్రభాస్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, అలాగే అందరూ పేర్లు కూడా తీసుకుని వచ్చారు ఆయన. మరి ఎందుకు ఇటువంటి ఆయన ట్వీట్ చేయకుండా ట్వీట్ చేశారు, అల్లు అర్జున్ని ఇరకాటంలో పెట్టారన్నట్టుగా ఆ వన్ ఇండియా వాళ్ళు చేయడం, దాన్ని చూసి కొంతమంది సోషల్ మీడియాలో పెట్టడం. ఇకపోతే మొత్తానికి కథ సుఖాంతం అయింది. అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చింది. కాసేపట్లో కోర్టు నుంచి మన చెంచల్గూడ జైలు నుంచి కూడా పైకి వస్తారు. అరెస్ట్ అయినా కూడా జైల్లోకి వెళ్లకుండా పైకి వచ్చే పని ఉంది. అయితే ఇక్కడ ప్రజలకి కొన్ని విషయాలు తెలియాలి. కమిషనర్ సివి ఆనంద్ గారు మీడియా ముందుకు వచ్చి పోలీసులకు అప్పటికప్పుడు పట్టుకెళ్ళిపోయి అప్పటికప్పుడు నాంపల్లి దాంట్లో పెట్టేసి కోర్టులో హాజరుపరిచి వెంటనే ఆ సెక్షన్లు మీరు పెట్టిన సెక్షన్లు అటువంటివి బెయిల్ ఇవ్వడానికి అవకాశం లేని సెక్షన్లు కాబట్టి జడ్జి గారు బెయిల్ ఇవ్వరు కదా, దాన్ని అతను తీసుకెళ్లి జైల్లో పెట్టాలి. ఏంటి పైశాచిక ఆనందం? దానివల్ల మీకు ఏమొస్తుంది? నెక్స్ట్, మీరు ఉద్దేశపూర్వకంగా నాన్ బెయిలబుల్ కేసు పెట్టారన్నది డెఫినెట్ గా తెలుసు. అలాగే ఈ విషయంలో, ఈ కేసు విషయంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి స్పందించారు. ఆయన ఏమంటారు? ఒక రేవంత్ గారు చనిపోయారు, ఆవిడ బిడ్డ ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు, మేము కేసు పెట్టకపోతే మేము కేసు పెట్టలేదంటారు కదా, అందుకే కేసు పెట్టాం, ఎంత పెద్దోడినైనా అరెస్ట్ చేస్తాం, బుక్ చేస్తాం అని చెప్పారు. చాలా సంతోషం. మరి ఇటువంటి తప్పుడు కేసులు, ఉద్దేశపూర్వక హత్య, అల్లు అర్జున్ గారికి రేవతి గారికి ఏం పగ ఉందండి? ఆవిడ బిడ్డ అల్లు అర్జున్ గారి అభిమాని, ఆయన అంటే పిచ్చి అభిమాని, ఆయన డాన్సులు వేస్తుంటాడు. అటువంటి అభిమాని తాలూకా తల్లిని అల్లు అర్జున్ గారు చంపేద్దాం అనుకున్నారా? ఇది మీ పోలీసులు పెట్టిన కేసు. దీని మీద ప్రజల్లో కూడా విచారణ జరగాలి, చర్చలు జరగాలి. నేను ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, నిజంగా అల్లు అర్జున్ గారు ఉద్దేశపూర్వకంగా చంపేటట్టయితే ఆయన అరెస్ట్ చేయడం తప్పకుండా అందరూ సమర్థిస్తాం. అల్లు అర్జున్ గారు ఒక అభిమాని తల్లిని చంపడానికి ప్రయత్నించారు. ఇది మీ పోలీసులు పెట్టిన కేసు. ఇటువంటి తప్పుడు కేసు పెట్టిన పోలీసులు మీరు సమర్థిస్తారా? లేకపోతే వాళ్ళకి ఏమైనా సస్పెండ్ చేసి వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తారా? అటువంటి తప్పుడు కేసు